మరణాత ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన ఉచితమైన మహాకృపను బట్టి నిర్గమకాండ ధ్యానములు, మోషే ఉపవాస ప్రార్థనల్లో 39వ దినములోనికి మనం ప్రవేశించినాము. ఈ 39వ దినాన్న నిర్గమకాండము 39వ అధ్యాయములో నుండి మొదటి వచనాన్ని పఠించుకొని వాక్య వివరములోనికి వెడదాము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. స్నేహితులారా, ప్రతిష్ఠిత వస్త్రములు, సేవా వస్త్రములు ఇవన్నీ కూడా యాజక వస్త్రములకు ఉన్నటువంటి పేరులు. ఈ రీతిన అంటే నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి 2 వాక్యాలలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంటుంది. అహరోనుకు వారు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను అని దేవుడైన యెహోవా మోషే ద్వారా సెలవిచ్చి ఉన్నారు. 28వ అధ్యాయము మొదటి 2 వాక్యాలలో ఈ భాగం మనకు కనబడుతూ ఉంటుంది. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు, అతనికి అలంకారము మరియు ఘనత. ప్రియులారా, ఈ రెండు లేనివాడు అహరోను. నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ఇశ్రాయేలులకు అరణ్యములో అంటే అరణ్యమునకు ముందు జీవితము, అలంకారము లేని జీవితము, ఘనత లేనటువంటి జీవితము. ప్రియులారా, దేవుడు ఘనత కల్పిస్తూ ఉన్నాడు. ఘనత లేని వారిని ఘనపరిచేటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. మరి గనులను అల్పులనుగా చేసే దేవుడు కూడాను. గనుక అతనికి అనగా అహరోనుకు అలంకారము కలగాలి, ఘనత కలగాలి. ఇది దేవునికి ఉన్నటువంటి కోరిక, ఆశ. మనం చూస్తే ప్రియులారా, Aaron and Aaron's sons. So you shall make holy garments for Aaron your brother, for glory and for beauty. Both the things God want to give Aaron and his sons, glory and beauty. Both are beautiful words, mighty words the Lord is using. అహరోనుకు ఒకటి అలంకారమును దేవుడిస్తూ ఉన్నాడు. దానికి ముందు అభిషేకమును దేవుడిస్తూ ఉన్నాడు. ప్రియులారా, రెండవదిగా ఘనత. అహరోను యొక్క జీవితం ఐగుప్తులో ఉన్నప్పుడు, సో వాట్ ఈస్ Aaron's life in Egypt? So what is Aaron's life in wilderness, in desert? Prilara, before temple or before tabernacle, after tabernacle, Israel చరిత్ర ఎవ్వరు మాట్లాడరు, కానీ నేను ఇప్పుడు తలుస్తూ ఉంటాను. ఇశ్రాయేలు చరిత్ర, వారి ప్రయాణ చరిత్ర 2 భాగాలు చేయొచ్చు. సో ఒక భాగం ఏంటంటే బిఫోర్ ద ట్యాబర్నికల్, ప్రత్యక్షపు గుడారము లేని కాలము. సో రెండవ భాగం ఏంటంటే ఆఫ్టర్ ట్యాబర్నికల్. చరిత్రలో కూడా 2 భాగాలు మనం చూస్తాం. మొదటి భాగము BC, బిఫోర్ క్రైస్ట్. ప్రియులారా, మరి రెండవ భాగము AD, ఆఫ్టర్ డెత్. సో ఈ దినాల్లో కూడా కాలాన్ని మనుషులు 2గా విభజించారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ BC, అంటే బిఫోర్ కరోనా. సో రెండవ భాగము AC, అంటే ఆఫ్టర్ కరోనా.
సో మానవ జీవితం రెండు భాగాలుగా మారిపోయింది. కరోనాకు ముందు, కరోనా తరువాత. కరోనా రాకముందు మనం ఎట్లా ఉన్నాం, కరోనా వచ్చిన తరువాత మనం ఎలా అయిపోయాం, మానవ జీవితం ఏ రీతిగా మారిపోయింది, పరిస్థితులు అనేవి మనం గమనించగలుగుతున్నాం. ప్రియులారా, ఐగుప్తు జీవితము అవమానముల జీవితము. ఐగుప్తు జీవితము ఆడంబరాలు లేనటువంటి జీవితము. ఐగుప్తు జీవితమే భయంకరమైనటువంటి జీవితము. స్నేహితులారా, అక్కడ వారికి ఒకవేళ ఉన్నా కానీ ధరించుకోవడానికి సరైన వస్త్రాలు మరి అవకాశం లేదు. 10 కమాండ్మెంట్స్ అనేటువంటి చిత్రం ఆల్మోస్ట్ అందరూ కూడా చూసుంటారు. మరి చూడొచ్చా అంటే దేవదాసి గారు కొంతమందితో అన్నారట, అమ్మా మీరు వెళ్తూ మరి విజయవాడలో 10 కమాండ్మెంట్స్ ఆడుతూ ఉంది చూడండి అని చెప్పారట. సో అటువంటి దైవికమైన పిక్చర్ ఫిల్మ్ చూడడం తప్పేం కాదు. అందులో అహరోను యొక్క జీవితం మనం చూస్తే ప్రియులరా, అహరోను జీవితము మరి మట్టి తొక్కుకునేటువంటి జీవితం. కేవలం అంగవస్త్రం మాత్రమే, చిన్న వస్త్రం మాత్రమే ధరించుకొని కనబడుతూ ఉంటాడు ఆరోను. ఇప్పుడు దేవుడు దేహమంతటిని కప్పివేసే వస్త్రములు ఇస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ వస్త్రముల దగ్గర ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అలంకారము ద డెకరేషన్ అండ్ ఘనత ద గ్లోరీ. ఈ దినాలలో విశ్వాసికి ఈ యొక్క ఘనత మరియు గ్లోరీ, ఆ అందము, అలంకారము, ఘనత, ప్రధానంగా ఘనత దేవుడు మనకు ఎలా ఇస్తున్నాడంటే, గనులతో కూర్చుండుట ఘనత, గనుల మధ్య ఉండుట ఘనత. పరమగీతంలో పెళ్లి కుమార్తె సంఘం పలుకుతూ ఉంటుంది, నా జనులలో గనులైన వారి రథములను నేను కొలుసుకొంటిని. నా జనులు అనగా దేవుని జనులు. ఆ జనులలో కొందరు ఘనులు, అందరూ గనులు కాదు గాని ఆయన జనులు ఎందరో ఉన్నారు. ఆ జనులలో గనులైన వారి రథములు, గనుల యొక్క రథాలు ఘనంగా ఉంటాయి, గనుల కార్లు ఘనంగా ఉంటాయి. ప్రియులారా, అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన అంబాసిడర్ కారులో తిరగడు. ఈవెన్ భారత రాష్ట్రపతి కానివ్వండి, ఇది నాన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆడి కారులో తిరుగుతున్నాడు. మోడీ ఆడి. సో గనులు వారి ఇష్టం. నువ్వు గరుడవైతే ఘనమైన కారులో తిరిగితే నేను ఎవరు తప్పట్టు, అనామకుడు తిరిగితే తప్పు. గనులైన వారి రథములను నేను కలుసుకొంటిని. ఎస్, దే ఆర్ హానరబుల్ పీపుల్. గనులు. ఘనతను గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రియులారా, యేసు క్రీస్తును బట్టి మనము ఘనులము. ఏ రకమైన ఘనత మనకు దేవుడు ప్రసాదించాడు, ఏ రకమైన ఘనతను మనం కలిగి ఉన్నాం అనే సంగతిని చూసినప్పుడు, ప్రియులారా, పాటలో పురుషోత్తమ చౌదరి గారు ఒక చక్కని ఆ చరణాన్ని వ్రాశారు. పేతోరాది సకల పోస్తుల్ పేర్మిగలమా నిజకూటాస్తుల్ ఖ్యాతి సభలో మేము నప్పుడు ఘనతాలికా మాకేమి వెలితి యెహోవా మా
తండ్రి గాడా యేసుడు మాయన్న కాడా. పేతురు ఆది అపోస్తలుడు మా నిజమైనటువంటి కూటస్థులు ఖ్యాతి సభలో మేము కూర్చున్నప్పుడు, ఖ్యాతి గడించినటువంటి ఆ యొక్క దైవజనుల సహవాసంలో మేము ఉన్నప్పుడు ఘనతలకు మాకేమీ వెలితి కుదువ. సో దేవుడు ఇవాళ మనకు కూడా ఘనతను ఇస్తూ ఉన్నాడు. 8వ దావీదు కీర్తన మనందరం ఎరిగినటువంటి ఫేమస్ శామ్. ప్రియులారా, ఇందులో మరి నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఎపాటివాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఎపాటివాడు, జ్ఞాపకం చేసుకోవడానికి ఎపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఎపాటివాడు, ఎపాటివాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నాడు, దేవుని కంటే కొంచెము తక్కువ. మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ప్రియులారా, మానవుడు అడిగాడా? మానవుడు కోరాడా? నీకు తెలుసా, దేవుడు నీకు మహిమతో కిరీటం పెట్టాడు. సో ఎ క్రౌన్ ఆఫ్ గ్లోరీ, ఘనతతో, ఎ క్రౌన్ ఆఫ్ యానర్. సో ఘనతతో నీకు ఒక కిరీటాన్ని పెట్టాడు. నీకు తెలుసా నీ తల మీద ఏ కిరీటం ఉందో? కాబట్టి దేవుడు అహరోనును ఘనపరచిన రీతిగానే మనలను కూడా ఆయన వివిధ రీతుల్లో, రూపాలలో, వివిధ రకములుగా ఘనపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయనను ఘనపరచుడి. పరలోకంలో ప్రకటనలో చెప్తారు, ఆయనను ఘనపరచుడి. ఘనపరచుడి దేవుని త్రైకా జనకుడౌ ఏకాత్ముని. మన యుద్ధ బిడ్డగా ఉంటే ఘనత పొందుతావు. నిన్ను నీవు ఘనపరుచుకొను బిడ్డగా ఉంటే దేవుడు నిన్ను ఘనపరచడు. ఎవరైతే దేవుడిని ఘనపరచువారుంటారో వారిని దేవుడే ఘనపరుచుకుంటాడు. కాబట్టి ఈ యొక్క నిర్గమ కాండము 28వ అధ్యాయమునందు ప్రియులారా, అహరోనుకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఈ గొప్ప సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుని అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను the కుట్టింపవలెను. glory and beauty. So God want to give Aaron. He want to glorify Aaron. He want to make Aaron beautiful man. ప్రియులారా, సో ఒక అందమైన వానిగా, అనామకునిగా ఉన్న వానిని అందమైన వానిగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఒక అందమైన మందిరం, అందులో అందమైన మందస్సం. ప్రియులారా, ఈ అందమైన మందస్సము మీద దేవుడు ఎంత అందంగా ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన పనులన్నీ కూడా అందమైన పనులు. స్నేహితులారా, కార్యములన్నీ అందముగా చక్కబెట్టువాడ. ఈ సృష్టిని అందంగా చేశాడు దేవుడు. తన సేవకుని కూడా అందముగా తయారు చేసుకుంటూ ఉన్నాడు దేవుడు. వస్త్రములను బట్టి అందము. మానవ దేహమునకు, మానవునికి వస్త్రములు కూడా ఎంతో అందాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 39వ అధ్యాయములో మనం చూసినప్పుడు మొదటి వచనం మరలా పఠించుకుందాము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు దేవుడు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను నీలము, ధూమ్రము, రక్తవర్ణము, దాదాపుగా 3 రంగులు ప్రస్తావించబడుతూ ఉంటాయి. నీల, ధూమ్ర, రక్తవర్ణము.
నీలము అనున్నది మరి ఆకాశపు రంగు. నీలము, నీలి ఆకాశము, ద స్కై బ్లూ. ప్రియులారా, మరి ఎయిర్ ఫోర్స్ యొక్క యూనిఫామ్ లో బ్లూ కలర్ ఉంటుంది. ఎందుకు అంటే విమానం ఎప్పుడు కూడా ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంది కనుక. తో ఆకాశానికి చెందిన వారము, వీఆర్ బ్లూ, మ్యాన్ ఇన్ బ్లూ. సో భారతీయుల రంగు కూడా బ్లూ జెర్సీ వేసుకొని క్రికెట్ ఆడుతూ ఉంటారు. నీలము అనున్నది ఆకాశపు రంగు. ఆకాశము అనగా పరలోకము. ప్రత్యక్షపు గుడారెళ్ళు ఎన్ని రంగులు ఉన్నప్పటికీ తల ఎత్తి పైకి చూస్తే కనబడే ప్రధానమైన రంగు నీలి రంగు. ప్రియులారా, పరలోకాన్ని, ఆ పరలోకమందున్న దేవునిని మానవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మొదటి రంగు నీలము, ధూమ్రము అనగా రాజరికపు రంగు. రాజులు ధరించేటువంటి ఒక ప్రత్యేకమైన వస్త్రం. ప్రియులారా, ఈ యొక్క ఊదా రంగు, ధనవంతుడు ఒకడుండెను. లూకాసు వార్త 16వ అధ్యాయంలో వాడు ఊదా రంగు వస్త్రములు మరి ధరించుకొని, సన్ననార వస్త్రములు ధరించుకొని బహుగా సంతోషిస్తూ ఉన్నాడు. ఈ ఊదా రంగే రిచ్నెస్ చూపిస్తూ ఉంది, అలాగే ఘనతను చూపిస్తూ ఉంది. ప్రియులారా, మరి రాజత్వాన్ని చూపిస్తూ ఉంది. మూడవది రక్తవర్ణం, ద బ్లడ్ కలర్. సో బ్లడ్ రెడ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. లైట్ రెడ్, చెర్రీ రెడ్, మరి బ్లడ్ కలర్లో ఉండేటువంటి రెడ్. దాన్ని ఎక్కువగా ఈ దినాల్లో ఏమని పిలుస్తూ ఉంటారంటే, మరి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, పోస్ట్ ఆఫీస్ రెడ్. సో అదొక మంచి రెడ్ కలర్. అది మేము సిలువ చేయించినప్పుడు ఆ పోస్ట్ ఆఫీస్ రెడ్ అనేటువంటి రంగునే వాడుతూ ఉంటాం. అది బ్లడ్ కలర్కి కలుస్తుంది, మ్యాచ్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్కి ఆ రెడ్ కలర్ ఉంటుంది వరల్డ్ వైడ్గా. ప్రియులారా, గనుక ఈ మూడు రంగులే ప్రస్తావించబడ్డాయి. మరి కనబడని నాలుగవ రంగు, భారత చిహ్నంలో 3 సింహాలే కనబడతాయి, కనబడి 4వ సింహం ఒకటి ఉంటుంది వెనకాల. ఈ కనబడని రంగు చాలా మందికి తెలియదు. సో మెనీ పీపుల్ డజంట్ నో వాట్ ఇస్ దట్ కలర్. ప్రియులారా, ఈ కనబడి 4వ రంగే తెలుపు. ప్రధాన యాజకుడు లేక యాజకుల యొక్క వస్త్రాలలో మరి నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల వాటినిగా. మళ్ళా చూద్దాం మనం, లేక 39:1 అహరోను చేయు సేవ నిమిత్తము నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల సేవా వస్త్రములను, చూడండి, అనగా ప్రతిష్ఠిత వస్త్రములను, నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల సేవా వస్త్రములు. అతడు బంగారుతోను నీల, ధూమ్ర, రక్తవర్ణములు పేరిన సన్ననారతోను. ఇందులో తెలుపు లేదా? మొత్తము తెలుపు పెట్లా దేవుడు, అలాని మొత్తము ఒకే రంగు పెట్లా దేవుడు. సో డిఫరెంట్ కలర్స్. మరి రెయిన్బో అనేది మీరు చూస్తే అది యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన మధ్యవర్తి అయిన దేవుడు అని చెప్పేటువంటి సాధనం, గుర్తు. అదొక నిబంధనగా దేవుడు మానవులతో నిబంధన చేశాడు. నిబంధన సూచన, సింబల్. ప్రియులరా, మరి ఆయన సింహాసనమును ఒక ఇంద్రధనుస్సు ఆవరించి ఉండెను. ప్రకటన 4వ అధ్యాయంలో మనం చూస్తాం, అందులో 7 రంగులు ఉన్నాయి. సో పరలోకము అంటే ఏదో అంత తెల్లగా ఉంటుంది అనేటువంటి భావన తీసేయండి. సో ఇట్స్ ఏ కలర్ఫుల్ వరల్డ్. ప్రియులారా, జిగేల్మంటుంది, దగేల్మంటుంది. సో రత్నాలు చూడండి, పునాదులో వేసినటువంటి డైమండ్స్. ప్రధాన యాజకుని
ఆ బ్రెస్ట్ ప్లేట్కి ఉన్నటువంటి డైమండ్స్ చూడండి, 12 కూడా 12 రంగులు. మరి 12 రంగులు ఉన్నాయంటే ఆ రంగులు ఎన్నైనా మనం ఏర్పాటు చేయొచ్చు. లేత పచ్చలు అంటారు, లేత నీలం, ముదురు నీలం, ఎట్లా. సో కలర్స్ని ఎన్నైనా చేయొచ్చు. గనుక యాజకుని యొక్క వస్త్రములో మరి 4 రంగులను దేవుడు ఏర్పాటు చేశాడు. 4 అనగా 4 దిక్కులు. ప్రత్యక్షపు గుడారానికి 4 దిక్కులు ఉన్నాయి. 4 వైపులా కూడా ఒక్కొక్క వైపున 3 గోత్రముల వారిని నివాసం ఉండమని దేవుడు సూచించాడు. ప్రియులారా, నిర్గమకాండంతో చరిత్ర వదిలేయకూడదు. ఈ ఇశ్రాయేలు చరిత్ర, మందిర చరిత్ర నీకు ఇంకా బాగా అర్థం కావాలని అంటే 1 లేవీకాండం చదవాలి. బలులు, తిండి, విధి విధానాలు, స్వస్థతలు, శుద్ధీకరణ, ఆ పండుగలు, ఇవన్నీ కూడా దేవుడు లేవీకాండంలో మనకు బయలుపరిచారు. పిమ్మట సంఖ్యాకాండంలో మరిన్ని విషయాలు, మందిర సంబంధమైన విషయాలు మనకు అర్థమవుతాయి. కనుక ప్రత్యక్షపు గుడారమునకు, ఇది ప్రత్యక్షపు గుడారము అని మనం అనుకున్నట్లయితే దీనికి 4 వైపుల మరి ఈస్ట్, ఈ యొక్క తూర్పు భాగంలో 3 గోత్రాలను దేవుడు వరుసగా ఉండమని చెప్పారు. మరి వెస్ట్లో 3 గోత్రాలు వరుసగా ఉండమని దేవుడు చెప్పాడు. అలాగే ఈ వైపున 3, ఈ వైపున 3, ఇలా 3 చొప్పున. ప్రియులారా, దేవుడు మరి 12 గోత్రాలను ఆయన నివాసమునకు ఆ ఒక్కొక్క వైపున 3 గోత్రములు ఆయన బయలుపరిచారు. దేవునికి మహిమ. కనుక ఈ 4 దిక్కుల్లో ఉన్న ప్రజలైన వారికి నీవు యాజకుడవు. దిక్కులు 4 గనుక 4 దిక్కుల్లో ఉన్నటువంటి జనులందరూ, గోత్రముల వారందరికీ నీవే ప్రధాన యాజకుడవు. అందుకని నీ వస్త్రాలలో 4 రంగులు ఏర్పాటు చేయొచ్చు ఉన్నాను. స్నేహితులారా, ఈ రంగులకు ఉన్నటువంటి అర్థాలు మనం చూస్తే మరి నీలము పరలోకమని, పరలోక రంగు అని సూచనని మనం చెప్పుకున్నాం. రెండవది ధూమ్రము, రాజరికపు రంగు, అది ఐశ్వర్యవంతుల యొక్క ఆ రంగు. ఆ రంగు వస్త్రం ధరిస్తే వారు ధనవంతులు అని అర్థం. మూడవది రక్తవర్ణము, యేసు రక్తమునకు పోలికగా, సూచనగా కనబడుతూ ఉంది. ఇక 4వది ప్రియులారా తెలుపు, ఇది పరిశుద్ధతకు సూచనగా కనబడుతూ ఉంది. సో నీవు పరిశుద్ధుడవు కూడా. దేవుడు పాపైనటువంటి మానవుల్ని పిలిచి వారిని పరిశుద్ధులుగా మార్చుచున్నాడు. పరిశుద్ధులొకటికే మీరు పిలువబడితిరి. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులుగా ఉండడానికే యు హావ్ బీన్ కాల్డ్. సో పిలువబడితిరి. మీరు ఎందుకు పిలువబడ్డాం? దేవునిలోనికి. ఎందుకు పిలువబడ్డాం? సేవలోనికి. ఉద్యోగంలో ఉన్నవాడు ఎలా అయినా ఉండొచ్చు, కానీ అక్కడ కూడా చాలా నీతిగా ఉండేవారిని నేను చూశాను, నేనున్నాను కూడా. ఎప్పుడు ఏ పోస్టులో ఉన్నాం, కానీ మాలో చాలామంది మరి మద్యం తాగలేదు, సిగరెట్ల జోలికి వెళ్ళా, చెడ్డ పనులు చేయలే. ఇది సాక్ష్యం. ప్రియులారా, అక్కడ అలౌ చేయబడినా కానీ మేము వాటికి దూరంగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా. కానీ చాలామంది దైవ సేవలో ఉండి కూడా, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడి కూడా చెత్త వేషాలు వేస్తూ ఉన్నారు. స్నేహితులారా, మద్యము తాగుతూ, సిగరెట్లు తాగుతూ, చెడ్డ కార్యాలు చేస్తూ పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇది దేవునికి అవమానం. ఓ యాజకుడా, పరిశుద్ధుడుగా ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. పరిశుద్ధమైనటువంటి తలంపులు కలిగి ఉండు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధ స్థలంలోనే
నువ్వు నివసించబోతున్నావు, తిరగబోతున్నావు. ఎవరికి ఇవ్వనటువంటి అవకాశము నీకు నేను ఇస్తున్నాను కనుక ఈ 4వ రంగు గ్రంథంలో వ్రాయబడకపోయినా తెలుపు అనేది ఉంది. ఇది చాలా మంది బోధకులకి అర్థం కానటువంటి సంగతి. ప్రియులారా, ఆ రంగులో కూడా ఈ వస్త్రములను తయారు చేయాలి. దీనికి అదనంగా బంగారము, మరి అక్కడక్కడ కూడా బంగారముతో కొన్ని డిజైన్స్ ఉన్నాయి, కుట్లు ఉన్నాయి. గనుక ప్రియులారా, బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననార నీతికి రైచియస్నెస్. ఫైన్ లెనిన్. సన్ననార అంటే ఇదేదో నార కాదు, దిస్ ఇస్ లెనిన్. ఇవాళ లెనిన్ అనేటువంటి వస్త్రాలు కొంచెం ఉపయోగించి ఈ మధ్య కొత్తగా లెనిన్ వచ్చింది అనుకుంటున్నారు. లెనిన్ క్లోత్. వీళ్ళారా, ఈ లెనిన్ అనేది మరి ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడే దేవుడు బయలుపరిచాడు. దానికి ముందు రాజులు ఆ యొక్క వస్త్రాలను ధరించుకుంటుండేవారు. సో కాటన్ అండ్ లెనిన్ ఈజ్ ఫేమస్ ఇన్ ఈజిప్ట్. సో ఈ ఐగుప్తు అనేటువంటి దేశంలో మేము వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో మరి కొన్ని షర్ట్లు, చొక్కాలు గీజా కాటన్ అనేటువంటిది అక్కడ దొరుకుతూ ఉంటుంది. వెరీ పాపులర్ వన్, ఫేమస్ వన్, గీజా కాటన్. ప్రియులారా, సో లెనిన్ కూడా అక్కడ చాలా పాపులర్ అండ్ ఫేమస్. ఈ మమ్మీస్ని వారు దాచేటప్పుడు దానికి చుట్టేటువంటి బట్ట లెనిన్. కనుక ఈ లెనిన్ అనే విలువైనటువంటి సన్ననార వస్త్రము, ఫైన్ లెనిన్. వీళ్ళరా, ఆ వస్త్రములు అహరోను మీద దేవుడు కప్పుచున్నాడు. దేవునికి మహిమ. ఇక్కడ వాక్యంలో దేవుడు ఆజ్ఞాపించినట్లుగా 39:1 దేవుడు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఆజ్ఞాపించినట్లు చేసిరి. ప్రియులరా, యోహాను 2:5 ఆయన మీతో చెప్పున్నది చేయుడు. వాట్ ఎవర్ హీ సేత్ అంటు యు డూ ఇట్. ఆయన ఏం చెప్తా చేయండి. ఎందుకోనంటే ఆయన చెప్పినట్లు చేస్తే ఆశీర్వాదము, ఒకటి ఆశీర్వాదము, ఎ బ్లెస్సింగ్. ప్రియులారా, ఆయన చెప్పినట్లు చేస్తే రెండవది అద్భుతము, ఎ మిరాకిల్. సో అక్కడ చెప్పినట్లు చేశారు కనుక ఆ విందులో ఒక ఆశీర్వాదం కనబడింది. ఆ పెండ్లిలో ఆశీర్వాదం కనబడింది. లోటు తీర్చడమే దేవుడిచ్చిన ఆశీర్వాదం. ప్రియులారా, రెండవది అద్భుతం, నీరు ద్రాక్షారసముగా మారుట. మరి అద్భుతం. అద్భుతం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. విందు ప్రధానికి తెలియకపోయెను. హీ డజంట్ నో వాట్ హెస్ హ్యాపెండ్, ఫ్రమ్ వేర్ ఇట్ కేమ్, ద న్యూ వైన్. ఎక్కడి నుండి వచ్చునో ఆ విందు, ఆ చీఫ్ ప్రీస్ట్ అనేటువంటి విందు పరిచారకునికి అది అర్థం కాలేదు. అవసరంలా. అద్భుతాలు అందరికీ అర్థం కావు, కానీ ఎవరికి అర్థమైంది? ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన ఆ సర్వెంట్స్, పరిచారకులకే తెలిసినది. కానీ మరి అది ఎక్కడి వచ్చిందయ్యా, ఇది ద్రాక్షారసం, ఈ డజంట్ నో. ప్రియులారా, ఆ చీఫ్ ప్రీస్ట్ కి అర్థం కాలేదు. దేవుని కార్యాలు అందరికీ అర్థం కావు. అక్కడ ముఖ్యమైన స్థానంలో ఉన్నాడు, ముఖ్యమైన స్థలంలో ఉన్నాడు, మరి అంతా ఎరిగిన వాడిగా ఉన్నాడు. బట్ యు డు నాట్ నో వాట్ ఈస్ హ్యాపనింగ్. కాబట్టి స్నేహితులారా, ఆయన ఆజ్ఞాపించినట్లు చేయుట ఆనందకరము, ఆశీర్వాదకరము, అద్భుతకరము. మరియు బంగారు జోలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి. ప్రియులారా, ఆదికాండము 7:9 దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు ఆ వాడను చేసెను. ఈ యొక్క 7:9
దేవుని ఆజ్ఞ ప్రకారమే నోహునకు ఆజ్ఞాపించిన ప్రకారము ఉమ్, పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను ఉమ్, పక్షులలోను నేలను ప్రాకు వాటి అన్నిటిలోను ఉమ్. మగది ఆడదియు జతలు జతలుగా ఓడలోనున్న నోహునద్దకు చేరెను. ఎలాగున వాడలోనికి రమ్మని సో దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించారు. దేవుడు జంతువులకు ఆజ్ఞాపించారు. ప్రియులారా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా అవన్నీ కూడా వాడలోనికి రావడం. సో హూ బ్రాట్ దెమ్ ఇంటు ద షిప్ అంటే ఇంటు ద ఆర్క్ అంటే సో గాడ్ ఎలోన్, గాడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి దేవుడే వాటిని తోలుకొని వచ్చాడు, తీసుకొని వచ్చాడు. దేవుడు చెప్పినట్లుగా జత జతలుగా, ప్రియులారా, రెండు రెండుగా, మరి చిన్నవైతే ఎక్కువ ఎక్కువ వచ్చినాయి, పెద్దవైతే ఏనుగులు లాంటివి రెండే వచ్చాయి, మరి ఎద్దు ఆవులు అట్లాంటివి రెండే వచ్చాయి. బట్ చిన్నవి పక్షులు లాంటివి చిన్న చిన్నవి చాలా వచ్చాయి. కనుక ఆజ్ఞాపించినట్లు చేయుట అదొక ఆశీర్వాదకరమైనటువంటి అంశము. కనుక వాడ డ్యామేజ్ కాలేదు, వాడ క్షేమంగా ఉంది. ఎంత పెద్ద ప్రళయము వచ్చినప్పటికీ కూడా తట్టుకొన్నది. ఈ దినాల్లో ఆధునిక టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి వాడలు సైతము ఆయా సందర్భాలలో మరి సింక్ అయిపోతూ ఉన్నాయి. ద గ్రేట్ టిటానిక్ మనం చూస్తే ఈ ఆధునిక యుగంలోనే కట్టబడి, సో ద బిగ్గెస్ట్ షిప్ ఆన్ ఎర్త్, మ్యాన్ మేడ్ షిప్. ప్రియులారా, మానవ నిర్మాణంలో ఒక అద్భుతమైనటువంటి వాడగా కట్టబడిన ఆ యొక్క టైటానిక్ మొదటి ప్రయాణంలోనే మునిగిపోయింది, డ్యామేజ్ అయింది. ఒక రాతి కొండను దేన్నో గుదల మంచు కొండను గుద్ది అది డ్యామేజ్ అయిపోయింది. బట్ వాట్ అబౌట్ ద ఆర్క్ ఆఫ్ ద నోవా? ఈ నోవహు యొక్క వాడను మనం చూస్తే మరి అది డ్యామేజ్ కాలేదు. కారణం దేవుడు చెప్పినట్లు చేయుట. ఇక్కడ ప్రత్యక్షపు గుడారం కూడా ఆ పనంతా కూడా ఆయన చెప్పినట్లు వారు చేసిరి. అలాగే ఈ దినాల్లో కూడా ఆయన మీతో చెప్పునది చేయండి. ఏం చెప్పాడు దేవుడు? ఏం చేయమన్నాడు దేవుడు? ప్రియులారా, ఆయన ఒక్కొక్కరికి కొన్ని పనులు చెప్తూ ఉంటాడు, కొన్ని కార్యములు, కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాడు. మరి వాటిని వారు నెరవేర్చాలి. వాటిని నెరవేర్చడానికి వారు పూనుకోవాలి. ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, ఈ సందర్భంగా దేవుడు సేవా జీవితంలో మాకు అప్పగించినటువంటి బాధ్యతలు మందిర నిర్మాణములు, మందిర ఎక్స్టాన్షన్స్ అంటే మందిరాలు వృద్ధి చేయడం, పెద్ద చేయడం, పొడుగు చేయడం, గొప్ప గొప్ప నిర్మాణాలు చేయడం, సేవకులను ఆయా స్థలములలో ఏర్పాటు చేయడం. మరి ఆ పనిని ఎక్కువగా పెట్టుకోను కానీ మరి పేదలైనటువంటి వారికి, బీదలైనటువంటి వారికి, లేని వారందరికీ లెక్క పంచిపెట్టి లేమిని తీరుస్తావు. ఇది దేవదాసి గారు బైబిల్ మిషన్ వారికి ఇచ్చిన వాగ్దానాలలో ఒకటి. బైబిల్ మిషన్ వారే మరి అడుక్కునేవారిగా కాకుండా అందించేవారిగా ఉండేట్లు చేశాడు దేవుడు. ప్రతి ఏడాది అక్టోబర్ వస్తూ ఉంది అనంటే మేము ఆగస్టు, సెప్టెంబర్ నుండి ప్రిపేర్ అవుతూ ఉంటాం. అక్టోబర్ నెలలో మేము అరణ్య ప్రాంతములకు వెళ్ళి 14 సంవత్సరాలు పాపికొండల ప్రాంతాల్లోనికి వెళ్ళి, ప్రియులారా, మరి ఊరు ఎక్కడుందో కూడా చాలా మంది తెలియదు. అటువంటి ఊర్లను కనిపెట్టి అటువంటి గ్రామాలలోనికి మేము వెళ్ళి కొన్ని సందర్భాల్లో సాయంకాలం 6ంటికి వారు నిద్రపోయేవారు పండుకొని, సాయంకాలం చీకటి పడిపోదు కొండల మధ్య. మా పెద్దలు అక్కడికి వెళ్ళి తెల్ల దెబ్బలనేటువంటి గ్రామంలో పండుకున్న వారిని లేపి, అయ్యగారు వచ్చారు రండి, ప్రార్థన చేస్తారు, 4 మాటలు చెప్తారు అని వారిని పిలిచి ఆహ్వానించగా, అటువంటి వారికి మేము ఆ లాంఛ్ మీద కూర్చొని దేవుని వాక్యాన్ని బోధించి ప్రార్థించి వారికి
బ్లాంకెట్స్, బెడ్షీట్స్, క్లోత్స్ లేని వారికి అక్కడ కొనుక్కుందామన్నా వస్తువులు ఉండవు, డబ్బులు ఉండవు. ప్రియులారా, అటువంటి ఊర్లు ఉన్నాయని చాలా మంది తెలియదు కూడా. కాబట్టి ఇది ఆయన ఆజ్ఞాపించిన పనులు. సంఘము ఆచరించినప్పుడు ఆ సంఘానికి ఎంతో ఆశీర్వాదం. నా ఇంట్లో నేను కూర్చుంటాను, లేక 4 రాళ్ళు సంపాదించుకుంటాను, 4 చోట్లకి వెళ్ళి డబ్బులు కానుకలు సంపాదించుకుంటాను. ఇది మాత్రమే కాదు సేవ అంటే, ఆయన ఆజ్ఞాపించిన పనులు. ప్రియులారా, మరి వీటికి సొమ్ము ఎవరిస్తారు? నేను పనులు చెప్పు వారికి నేను సొమ్ము ఇచ్చేదను అని పాటలో అయ్యగారు రాశారు. ప్రస్తుత కాలం మేము ప్రియులారా అరకు వ్యాలీ ప్రాంతంలో, అరకు వ్యాలీ పట్టణంలో మేము స్టే ఉండి 3 రాత్రులు మేము అక్కడ నివాసం ఉంటూ పగలంతా చుట్టుపక్కల ఉన్నటువంటి సొనబ అనేటువంటి గ్రామం ఎప్పుడైనా విన్నారా? భయంకరమైన దారి లేని గుట్టల మధ్య కొండల మీదుగా ప్రయాణం చేసి మరి కారు డ్యామేజ్ అయితే ఇంకా ఎట్లా రావాలో కూడా తెలియదు. అనేక పర్వతాలను దాటుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలైన వారికి దేవుని వాక్యము అందించుట, వస్త్రములు అందించుట. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో వారికి మేము కానుకలు ఇచ్చి వారిని బలపరచుట కొరకు వారికి అనేకమైన ప్రార్థనలు చేసి, సో ఈ విధమైన ఆయన మాకు చెప్పినటువంటి పనులు, ఆయన బైబిల్ మిషన్ వారికి చెప్పిన పనులు లేని వారికి లెక్క పంచి పెడతాం. ఇంట్లో కూర్చుని కాదు. చూడండి, ఇవాళ గవర్నమెంట్ వారు వాలంటీర్స్ పెట్టారు. ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు పెన్షన్? నాకు పార్టీలతో నిమిత్తం కాదు, నాయకులతో నిమిత్తం కాదు, వాస్తవం. ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు పెన్షన్? ఇంటికి పెన్షన్ వస్తుంది. సో మానవుడి పరిపాలనలో ఎట్లా ఉంటే దేవుని పరిపాలన ఎట్లా ఉంటుంది? సో దేవుడు మమ్మల్ని ఏనాడో చెప్పాడు, ఈనాడు నాయకులు చెప్పుకుంటున్నారేమో ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం. మేము అట్లా కాదు. మేము గుడిసేనేటువంటి ప్రాంతానికి, ప్రియులారా, మారేడుమిల్లికి ఇంచుమించు కొన్ని గంటలు ప్రయాణం చేసి గుడిసే సమీప ప్రాంతాల్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ దారిన పోయే వారిని మేము ఆపి, కార్లు ఆపి, ఇళ్లలో కూర్చున్న వారిని ఆపి మా బిడ్డలెళ్ళి వారికి బ్లాంకెట్లు కప్పి రావడం అనేది జరిగింది. ఇది ఆయన చెప్పిన పనులు చేయుట అనే అంశం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, ఆయన చెప్పినట్లు చేస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందో, ఆయన చెప్పినట్లుగా చేస్తే ఎంత దీవెన ఉంటుందో, ఎంత క్షేమం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో. మరి అందులో ప్రయాస ఉన్నప్పటికీ కూడా, సౌఖ్య సదుపాయములు అలాంటి స్థలాలలో లేకపోయినప్పటికీ కూడా ఇసుక దెబ్బల మీద పండుకొని రాత్రులు ఎక్కడెక్కడో స్థలము జాగా దొరికిన చోట పండుకొని ఈ యొక్క దైవ పరిచర్య ఈ దినాలలో కూడా మేము జరిగించడానికి దేవుడు మమ్మను ప్రేరేపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఈ ఏడాది కూడా ఎలా అయినా కరోనా తగ్గి అరకు ప్రాంతంలో కొద్దిమంది అయినా వెళ్ళి మరి దేవుడు మాకు బయలుపరిచిన ఈ అరణ్య పరిచర్య చేయాలనేటువంటి ఆకాంక్ష గలవారమై మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఆయన చెప్పినట్లుగా చేయుట ద్వారా ప్రియులారా, ఆయన మనలను ఆశీర్వదించువాడై ఉన్నాడు. గనుక ఈ నిర్గమకాండము ముగింపు దినాలలో ఉన్నాం. రేపటితో 40వ అధ్యాయము ఆదివారపు ఆరాధనలో మనం వినబోతున్నాం, ముగుస్తుంది. కానీ స్నేహితులారా, ప్రతి ఏడాది నిర్గమకాండము బోధించిన పిమ్మట దేవుడు ఏదో ఒక బహుమానము మనకివ్వక మానడు. ఈ ఏడాది బహుమానం నాకు కాదు, ఈ ఏడాది బహుమానం మీకు కాదు, అలాని మనందరికీ దేవుడు ఏ బహుమానం ఇవ్వాలని మేము ఆశపడుతూ ఉన్నామంటే కరోనా అనేటువంటి వ్యాధిని చంపేసే వ్యాక్సిన్ ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. ప్రియులారా, ప్రార్థించండి. తప్పక దేవుడు
ఆ వ్యాక్సిన్ మనకు అందుబాటులోనికి తీసుకొని వస్తారు. మన ప్రార్థన, మన కోరిక స్వార్థపూరితమైనది కాదు. ప్రపంచం కొరకు మనం అడుగుతూ ఉన్నాం, దేశం కొరకు, ప్రజలందరి కొరకు మనం అడుగుతూ ఉన్నాం. గనుక ఈ 40 దినాల అనంతరం త్వరలో దేవుడు ఒక మంచి మందును ప్రసాదించాలని మనందరం ఆశిద్దాం, ప్రార్థిద్దాం, కోరుకుందాం. ఈ రీతిగా ఆయన ఆజ్ఞాపించిన వస్తువులన్నీ వారు పూర్తి చేసి నెరవేర్చి మరి మోషే ముందు పెట్టినప్పుడు మోషే వాటన్నిటిని చూసి ఆనందించాడు. అలాగే మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. మోషే హస్ బ్లెస్డ్ ఎవ్రీథింగ్. ఎప్పుడండి దీవెన? నీవేం చేయకుండా దీవెన 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 అంటారు కొంతమంది. అలా చేస్తే ఇలా చేస్తే అది కాదు. ఆయన చెప్పినట్లు చేస్తే నీకెంత దీవెనో తెలుసా? వారిని దీవించాను. అలాగే దేవదాసయ్య గారు చెప్పిన ఈ ఉపవాసము 40 దినాల ఉపవాస కార్యక్రమాలు ఎవరెవరు ఆచరించారో, ఎవరెవరు గ్రంథాన్ని చదివారు, ప్రార్థించారు, వాక్యాన్ని విన్నారో, బోధించారు, అటువంటి వారందరికీ కూడా దేవుడు తప్పకుండా దీవెన ప్రసాదిస్తాడు. మరి నిర్గమాకాండము ఈ మోక్షోపవాస దినాలు ధ్యానించండి. మీ యొక్క కార్యక్రమాలలో దీన్ని కూడా ఏర్పాటు చేసుకోండి అని దేవదాసయ్య గారు చెప్పినప్పటికీ కూడా బైబిల్ మిషన్లో ఉన్న పెద్దలైన వారు దీన్ని ఆమోదించలేదు. మొదట్లో మా దగ్గర ఉన్న పాత ఆరాధన పుస్తకాల్లో మోషే ఉపవాస ప్రస్తావన ఉండదు. దీన్ని వెలుగులోనికి తెచ్చిన వారు దైవజనులు స్వర్గీయ రెవరెండ్ ఎన్ సుదర్శన్ రావయ్య గారు. అందుకే సుదర్శన్ రావయ్య గారి సంఘాల్లో మోషే ఉపవాసాలు నిష్ఠగా జరుగుతాయి. ఇప్పుడు మమ్మను చూసి అందరూ నేర్చుకున్న 2 పండుగలు మా నాన్నగారు బైబిల్ మిషన్లో ఫేమస్, పాపులర్ చేశారు. 1 మోషే ఉపవాసాలు, 2 రాకడ పండుగ. రాకడ పండుగ అనేది కూడా బైబిల్ మిషన్ ఆరాధన క్రమంలో ఉండేది కాదు. ప్రియులారా, దైవజనులు సుదర్శనమయ్య గారు రాకడ పండుగ, రాకడ విందు అనేది ఏర్పాటు చేసినప్పుడు అందరూ కూడా దాన్ని అభ్యాసం చేశారు. ఇవాళ 40 దినాలు బోధించరు కానీ ఆఖరు దినాన తైలం పోస్తూ ఉంటారు. వేస్ట్ ఇది. 40 దినాలలో 4 దినాలైనా నువ్వు వాక్యం బోధించావా? పండుకున్నావా? సంఘానికి ఏం చేశావు? దేవుడు నీ వైపు చూసి నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. God is asking you what you have done. What is your work? దేవుడి దినాన్న నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి ఏడాది దినానికి 2 స్థలాలలో ఈ నిర్గమాకాండాన్ని బోధించే అలవాటు కలిగిన వ్యక్తిని నేను. మినిమం 2 ప్లేసెస్లో దేవుని యొక్క వాక్యాన్ని ఒకే అధ్యాయమును 2 మార్లు బోధించేటువంటి అభ్యాసము, అలవాటు కలిగినటువంటి వ్యక్తిని నేను. ఈ ఏడాది అన్ని సంఘాలకు, మరి క్యాథడ్రల్ పక్షాన ఉన్న రాజమండ్రి బైబిల్ మిషన్ రాజమండ్రి సంఘాలన్నిటికీ, గోల్డెన్ జూబ్లీ వారికి, అలాగే స్వస్థతశాల విశ్వాసులకు, గ్రామాల్లో ఉన్న సంఘాలకు, మరి క్యాథడ్రల్ విశ్వాసులకు, అభిమానులకు, దేశ విదేశాలలో ఉన్న మా సంఘ బిడ్డలకు, ఇతర బైబిల్ మిషన్ సంఘ విశ్వాసులందరికీ కూడా ఈ వాక్యాలు అందించడానికి దేవుడు కృప చూపించాడు. వినిన మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు వరములు ఇస్తాడు, అలాగే ధన్యతలు ఇస్తాడు. ప్రభుని అడగండి. మరి వినని వారు అసలు ఒక అధ్యాయం కూడా 40 రోజుల్లో ఒక 4 కూడా బోధించని వారిని దేవుడు పక్కన పెట్టాలని ఆశిస్తున్నాను కూడా నేను. దేవుని పని చేయాలి. ఆయన చెప్పినట్లు చేస్తేనే ఆశీర్వాదం. కనుక దేవుడు ఈ అధ్యాయమును వివరించుకున్న ద్వారా రావలసిన ఆశీర్వాదం మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దయగల తండ్రి,
వాక్కు విన్న వారందరిని దీవించు, వినబోయే వారిని దీవించు. ఈ 40 దినాల కార్యక్రమంలో అనుదినము దేవా ఈ వాక్యము ఇలాగు ప్రసారం కావడానికి ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రత్యేకంగా దీవించి వరములతో నింపుమని, భాగ్యములతో నింపుమని, వివరింపబడిన ఈ గృహమును, స్థలమును, గృహవాసులను దీవించుమని, ఏ గృహములోనికి వాక్యం వెళ్ళిందో దేవా ఎవరెవరు దీన్ని గమనించారో వారందరినీ కూడా మీరే ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, సోమవారము జరుగు పండుగలో మీరుండి మమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించమని, మరిన్ని సత్యాలు మాకు బయలుపరచుమని, బోధించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. కృతదేవుని దీవెన మీకు తోడైండును గాక, ఆమేన్. అందరికీ మరణాత. God bless you and thanks for watching.